తప్పిపోయితే దూరంగా ఆగిపోవద్దు, రావాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ రీతిగా తండ్రి దగ్గరకు వచ్చాడు ఆ రీతిగా రావాలి. అలాగే చాలా మంది తప్పిపోయిన కుమారుడు వరకు వేస్తారు కానీ అతను తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. అర్థమైందా? తప్పిపోయి తిరిగి వచ్చినాడు, తప్పి అదే పోలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? తప్పిపోయిన కుమార్తె లేకుంటున్నాం. తిరిగి రావడం మనకు ఎదగడం లేదు. నేను తప్పిపోయినా అనుకుంటున్నావు కానీ నువ్వు తిరిగి వచ్చే మార్గం వెతుకు. తిరిగి మళ్ళీ నీ తండ్రి దగ్గరికి రా. మళ్ళా నీ మనసు ఎక్కడైతే బలహీన పడిపోయిందో ఆ బలహీనతలోని దేవుని దగ్గరికి రా. మళ్ళీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. మళ్ళీ దేవుడు నీ హృదయానికి నెమ్మదినిస్తాడు. మళ్ళీ దేవుడు నీ స్థితిని ఆశీర్వదిస్తాడు. తప్పిపోవద్దు. ఏదేదో తప్పిపోవద్దు. తప్పిపోయినా తిరిగినా ఎలా పోయినా అలాగేనా, ఏం చింతలేదు. దేవుడు నిన్ను తండ్రి అన్నాడా, నువ్వు నా ఆస్తి ఇంత తీసుకొని పోయినావు, యుక్త చేతుల్లో వచ్చిన రావద్దు నా ఇంటికి అన్నాడా? ఎదురు చూస్తా ఉన్నాడు. అయ్యో నా కుమారుడు వస్తాడే, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు నేను నా కౌగిట్లో హత్తుకోవాలా? ఇక్కడ కూడా ఒకటి గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? కౌగిలించి. ఎప్పుడైతే హత్తుకున్నాడు కుమారుడికి ఎంత ధైర్యం వచ్చింది. అప్పటి వరకు ఏమనుకున్నాడు? అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పనులు ఉన్నారే, కనీసం వాళ్ళలో ఒకలాగా నేనున్నా, వాళ్ళు కడుపు నిండా తింటున్నారే, నాకు తిండి లేదే, కనీసం అక్కడికి పోతే నాకు తిండి ఉంటుంది. ఏదో కాళ్ళ ఏళ్ళు పట్టుకొని మా నాన్న ఒప్పించుకొని ఇంట్లో ఉందామని పోయినాడేమో. కానీ తిరిగి వచ్చిన కొడుకును చూసి తండ్రి ఎంత సంతోషించాడు, హత్తుకున్నాడు. అంత భయంతో వచ్చిన కొడుకును ఎక్కడ నన్ను తిడతాడో, ఎక్కడ నన్ను ఇంట్లోకి రానివాడో అనుకుని భయపడుతున్న కొడుకును ఒక్కసారిగా తండ్రి కౌగిలించుకునే లోపు కొడుకు ఎంత సంతోషం అనిపించిందని. ఒక్కసారి మళ్ళా జీవితము పునఃప్రారంభమైంది. అయ్యో నా తండ్రి నన్ను ఇంట్లో చేర్చుకున్నాడు. నీ పరమ తండ్రి దేవుని ప్రేమ కూడా అదే. హల్లెలూయా.